తీసుకుంటాను వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం రఫీ గారు వాయిస్ తీసుకుంటాను. సో టీడీపీ పార్టీ రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి ప్యానలిస్ట్ రఫీ గారు వెల్కమ్. రఫీ గారు, ఈ విషయంలో తిరుపతిలో అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? రైట్, సరే బీజేపీ రిప్రజెంటేటివ్ ఉన్నారు రఫీ గారు, సమ్ సిగ్నల్ ఇష్యూ వచ్చి వెళ్ళినట్టున్నారు. రైట్, జనసేన నుంచి మనకి తమ్మిరెడ్డి శివశంకర్ గారు మనకు అందుబాటులోకి వచ్చారు, అలాగే బీజేపీ నుంచి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మనకు అందుబాటులోకి వచ్చారు. సో బీజేపీ రవికిరణ్ గారు మీ దగ్గరికి వస్తాను. ముఖ్యంగా ఈసీ విఫలమైందంటూ కూడా వైసీపీ అలాగే చాలా ప్రాంతాల్లో టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు కూడా పోలీసులకు సంబంధించి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడు వెంకటరెడ్డి గారే స్వయంగా ఈసీ శాంతి భద్రతలను నెలకొల్పడంలో లేదా శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమయ్యారని అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? రెండోది, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులను ఎలా చూస్తారు? నమస్తే అండి. ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఈ ఎన్నికలు ఒక హై వోల్టేజ్ వాతావరణంలో జరిగిన విషయం మనం చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు గత 2-3 సంవత్సరాలుగా అనేక దాడులు, ముఖ్యమంత్రి గారి మీద దాడి, ప్రతిపక్ష నాయకుడి మీద దాడి, పవన్ కళ్యాణ్ గారిని నిరోధించడం, లేకపోతే ప్రధాన ప్రతిపక్ష కార్యాలయాల మీద దాడి, లేకపోతే అంగళ్ లాంటి ఘటనలు, లేకపోతే కుప్పంలో దాడులు, ఇన్ని మనం చూస్తాం గత 2 ఏళ్ళుగా. సో ఒక ఘర్షణపూరిత వాతావరణంలో, ఒక హై వోల్టేజ్ వాతావరణంలో రాష్ట్రం మొత్తం 2 వర్గాలుగా, 2 గ్రూపులుగా డివైడ్ అయిపోయి ఈ ఎన్నికలు జరిగిన మాట వాస్తవం. అయితే ఈ ఎన్నికలు జరగక ముందు అయితే నాలాంటి వాళ్ళు అందరూ చాలా మంది ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఎన్నికల సమయంలో ఏం జరుగుతుందనే ఆందోళన వ్యక్తం చేసిన మాట కూడా వాస్తవమే. అయితే ఆ స్థాయిలో జరగకపోయినా ఈ స్థాయిలో జరగటం కూడా బాధాకరమే. ఇటువంటి కూడా జరగకూడదు. కొంతవరకు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ స్థాయిలో గొడవ జరగకుండా కొంతవరకు కంట్రోల్ చేసిందన్న మాట నేనైతే కొంతవరకు ఏకీభవిస్తాను, ప్రశంసిస్తాను. అయితే ఒకటి మనం చూడవలసిన అవసరం ఏంటంటే, మనకి సమస్యాత్మక ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. పల్నాడు కావచ్చు, తాడిపత్రి కావచ్చు, రాయలసీమలో ఫ్యాక్షన్ ప్రాంతాలు ఉన్నాయి. దౌర్భాగ్యం ఏంటంటే దశాబ్దాలుగా ఆ ప్రాంతం అవిద్య కావచ్చు, వెనుకబడితనం కావచ్చు, లేకపోతే వాళ్ళకి సాగు నీరు ఇవ్వకపోవటం కావచ్చు, ఉపాధి కల్పన చేయకపోవటం కావచ్చు, ఏ పార్టీలైనా సరే పూర్తిగా ఆయా ప్రాంతాలని నిర్లక్ష్యం చేసి ఆయా ప్రజల్ని ఈ గ్రూపులుగా, తగాదాలుగా వాడుకుని రాజకీయ పబ్బం గడుపుకున్న బాపతాలే ఉన్నాయి. కానీ దాన్ని నిజంగా అక్కడ అభివృద్ధి చేసి సరిగ్గా ఉండుంటే ఈ ఫ్యాక్షన్ గొడవలు ఎవరు ఉంటారంటే, ఎవరికాలు ఉద్యోగాలు చేసుకుంటారు. మిగతా ప్రాంతాలు లేవే ఈ గొడవలు, ఎందుకు అక్కడే జరుగుతున్నాయి. సో అది ఆ నేపథ్యం ప్రజలు కూడా గమనించాలి. ఈ గొడవల వల్ల ఈ పల్నాడు ప్రాంతాల్లో గానీ, మాచర్లు గానీ, ఈ గొడవల వల్ల ఎవరికి ఉపయోగం? ప్రజలు, మీ యొక్క కుటుంబ సభ్యులు బాధలు పడతారు, మీరు ఆసుపత్రులు పాలవుతున్నారు. కొన్ని వర్గాలు ఒక పేపర్ చూస్తేనే ఆ పార్టీ అంటారు, ఒక పేపర్ చూస్తేనే ఈ పార్టీ అంటారు. సో వాస్తవంగా 2 పార్టీలను ఈ నాయకులు. విచిత్రం ఏంటంటే పేపర్ల సంగతి పక్కన పెడితే రవికిరణ్ గారు, పేపర్ల సంగతి పక్కన పెడితే మీడియా ప్రతినిధులను కూడా వదలట్లేదు. అటు పోలీసులు వదలలేదు, ఇటు కార్యకర్తలు కూడా వదలనటువంటి పరిస్థితి ఉంది. మీడియా ప్రతినిధుల మీద కూడా మొన్నటి నుంచి దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి. దాన్ని ఎలా చూడాలి? అంటే మీడియా ప్రతినిధులు అంటే విజువల్స్ చేస్తున్నారు కదండి, ఆ విజువల్స్ దొరికిపోతారు కాబట్టి దాడులు చేస్తున్నారు. సో నేను అనేది ఏంటంటే, పోలీస్ శాఖ కూడా వైఫల్యం చెందింది. ఎందుకంటే మీకు పోలింగ్ రోజు నుంచి మధ్యాహ్నం నుంచి ఘర్షణ జరుగుతుంటే నిన్న కూడా కంటిన్యూ అయినాయి. అంటే ఎందుకు అలా కంటిన్యూ చేయించారు? మీరు ముందస్తుగా చర్యలు ఎందుకు తీసుకోలేదు? కట్టుదిట్టమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఇది మీ వైఫల్యం కాదా? ఎన్నికల సంఘం కూడా నిన్న కూడా అసలు రివ్యూ ఎక్కడైనా చేశారా? డీజీపీ గారితో ఎన్నికల సంఘం మాట్లాడారా? లేదా డీజీపీ గారు ప్రజలకి ముందుకొచ్చి, మీ ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియా ముందుకొచ్చి ఇటువంటి ఉపేక్షించాం, ఇటువంటి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చారా? ఏమి ఇవ్వకుండా నిన్నంతా అందరూ లోపల కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారని నేను అడుగుతున్నాను. ఒక పక్కన అక్కడ గొడవలు చేసి తగలబెట్టేస్తుంటే, జీపులు తగలబెట్టేస్తుంటే, ఇళ్ల మీద దాడులు చేస్తుంటే, రాళ్ళు ఇసిరి చేస్తుంటే మీరు ఏ రకమైనటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు? రాష్ట్రం మీద చెప్పాలి కదా. ఇప్పుడు ఒక ప్రాంతం వెళ్ళేస్తే అది పక్క ప్రాంతాలు కూడా వ్యాపిస్తారండి దావారాలు లాగా. పక్క ప్రాంతాలు ఇప్పుడు చంద్రగిరి నిన్న లేదు, తిరుపతి మొన్న లేదు, నిన్న వచ్చింది. అనేది వింటున్నాను, అక్కడ జరిగిందట. కోనసీమలో ఏదో ప్రాంతాల్లో జరుగుతుందని వింటున్నాను, నాకు తెలియదు వాస్తవం సరిగ్గా. బట్ ఇది తీసుకొని ఈ రాజకీయ పార్టీల మధ్య గొడవలు తీసుకుని వేరే ప్రాంతాలకు కూడా విస్తరిస్తే రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి, ముఖ్యమంత్రి గారు రేపు లండన్ వెళ్ళిపోతున్నారు, విమానం ఎక్కేస్తారు, వెళ్ళిపోతారు. అదేంటి నాకు సంబంధం లేదంటారు, అది వేరే విషయం. కాకపోతే దీన్ని పరిరక్షించే బాధ్యత ఉందా లేదా? ఎన్నికల సంఘానికి ఉంది. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు జీతాలు తీసుకున్న పోలీస్ యంత్రాంగం కూడా ఉంది. డీజీపీ గారు కూడా ముందుకు రావాలి, ప్రజలు ముందుకు రావాలి, ప్రెస్ ముందుకు రావాలి.
మా భరోసా ఇవ్వాలి, శాంతి కాపాడుతానాలి, ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వాలి. అంతేగాని లోపల కూర్చుంటే కాదు. ఇలాగా ఎమ్మెల్యేల మీద కావచ్చు, లేకపోతే మాజీ ఏ నాయకుడి మీద రాజధాని చేయటం, కొడతానంటాం, ఎంతవరకు ఏది సమంజసం? దీనివల్ల ఎవరికి ఉపయోగం? ఈ దాడుల వల్ల ఎవరికి ఉపయోగం? మానసిక ప్రశాంతత తప్పితే వాళ్ళు ఏదో నేనేదో సాటిస్ఫై అయ్యాలి తుచ్చమైన ఇది తప్పితే ఎవరికి ఉపయోగం అండి? ఆయా కుటుంబాలు బాధ పెట్టి ఆయా ప్రాణాలు గాలిలో దీపాల్లో పెట్టే విధంగా చేయటం వల్ల ఎవరికి ఉపయోగం? ఈ సమంజసం కాదు. ఈ పోలీస్